హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవుని వాక్యములో ఒక మాట మనము చదువుతాం. దైవ గ్రంథం బైబిల్ నుండి మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతకువానికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. దేవుడి లేఖన భాగములను దీవించి ఆశీర్వదించును గాక. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రభువుని వెంబడించటానికి కానీ, ప్రభువుని సంతోషపెట్టడానికి కానీ, ప్రభువుకి ఇష్టడుగా జీవించటానికి కానీ కావలసిన ప్రాముఖ్యమైనది విశ్వాసమే. ఎందుకంటే ఫెయిత్ ఈజ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తత్వానికి పునాది రాయి విశ్వాసమే. అయితే మనము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే విశ్వాసములో అనేకమైన రకాలు విశ్వాసాలు ఉన్నాయి, గ్రంథములో మనము చూస్తూ ఉంటాం. అయితే మనము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం అనేది ప్రాముఖ్యము. ప్రియులారా, ప్రభు అయిన దేవుణ్ణి వెంబడించటానికి కావలసిన విశ్వాసం వేరు, ప్రభు ద్వారా లాభాలు పొందుటకు కావలసిన విశ్వాసం వేరు. ప్రభువుని వెంబడించడానికి కావలసిన విశ్వాసము చాలా ఉన్నతమైనది, అది అసమానమైనది, అది దేవుడు మెచ్చేది. ప్రభు ద్వారా లాభాలు పొందుటకు కలిగిన విశ్వాసము మనకు పనికి వచ్చేదే కానీ దేవుడికి పనికి వచ్చేది మాత్రము కాదు. దేవుని వాక్యములో ఈ రెండింటినీ కూడా మనము చూడగలం, ఈ రెండింటినీ కూడా మనము గమనించగలం ప్రియులారా. కాబట్టి ఈ రెండు విశ్వాసాలను మనము డిఫరెన్షియేట్ చేయగలం. అంటే దేవుణ్ణి సంతోషపెట్టే విశ్వాసం ఒకటి, దేవుని యొద్ద నుండి లాభములు పొందే విశ్వాసము మరొకటి. ప్రియులారా, అయితే దేవుణ్ణి సంతోషపెట్టే విశ్వాసము శాశ్వతమైనది, నిలకడైనది, స్థిరమైనది, అది దేవునికి ఇష్టమైనది. దేవుణ్ణి సంతోష పెట్టనటువంటి లేక మన లాభాల కొరకై దేవుణ్ణి వెంబడించే విశ్వాసము చూసారా, అది దేవుడికి ఇష్టమవుతుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే లేఖనాలను బట్టే నేను మాట్లాడుతున్నాను కానీ నా సొంత ఆలోచనలను బట్టి మాట్లాడేది మాత్రం ఇది కాదు. కాబట్టి దేవుని వాక్య ప్రకారము ప్రభు అయిన దేవుణ్ణి ప్రతి వ్యక్తి నమ్మాల్సిందే. ఎందుకంటే దేవుని వాక్యములో ప్రభు ఒక మాట అన్నాడు, అది దినవృత్తాంతాల 16వ అధ్యాయము 25వ వచనం. దాన్ని మేము ఈ ఉదయకాలం ఆదరణ గృహములో చదివాం 5:30 గంటలకు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం ఏంటో చదవండి. దేవుని వాక్యములో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుతున్నాం. ఏమండి చూసారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నమాట. దానిపై వచ్చిన మనం చూస్తే సర్వభూజనులారా, అది దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. సర్వభూజనులారా ఆయన్ని సన్నుతించాలి. ప్రియులారా, అంటే దేవుణ్ణి యెహోవాను సన్నుతించాల్సిన పని సమస్త జనులకు ఉందా? లేదు. అయితే దైవజనుడు కోరుకుంటున్నాడు, సర్వభూజనులారా ఆయన్ని సన్నుతించను. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆయన సృష్టే.
ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు వారు ఎవరైనప్పటికీ ఆయన సృష్టి అయి ఉన్నారు. అందుకనే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావే అని 24వ కీర్తన 1వ వచనములో మనము చదువుతున్నాం. కాబట్టి ఈ సర్వలోకములో ఉన్న మానవ కోటి అంటే 750 కోట్ల జనాభా దేవుని ద్వారా పుట్టినటువంటి వారే. ఆ దేవుడు ప్రపంచ నిర్మాణకుడు. ఆ దేవుని ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన వారే 750 కోట్ల జనాభా. అది వారు గ్రహించట్లా, అది వారికి తెలియలా. అందుకే అది తెలియనటువంటి వారు సృష్టికర్త అయిన దేవునికి బదులుగా సృష్టాన్ని వెంబడిస్తూ ఉంటారు. అది ఎరగనటువంటి వాడు సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని వెంబడిస్తున్నాడని లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. పిల్లలు, అందుకే వారు సృష్టికర్తకు బదులుగా సృష్టమును అనగా మనుష్యులను, పక్షులను, జంతువులను, పురుగులను ఆరాధిస్తున్నట్టుగా, పూజిస్తున్నట్టుగా, సేవిస్తున్నట్టుగా లేఖనాల్లో మనము చదువుతూ ఉన్నాం. వీరిలో పండితులున్నారు, వీరిలో జ్ఞానులున్నారు, వీరిలో అధికారులున్నారు, వీరిలో పరిపాలకులున్నారు, వీరిలో సమాజములో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ 750 కోట్ల జనాభాలో మొదటి కేటగిరీ వీరే, సృష్టమును ఆరాధించేవారు. ఈ 750 కోట్ల జనాభాలో రెండో కేటగిరీ ఏంటంటే యేసు ప్రభువునే దేవుడిగా నమ్మేవారు. దే బిలీవ్ లార్డ్ జీసస్. యేసు క్రీస్తే వారికి దేవుడు, ఇంకెవరు కాదు. ఇదొక రెండవ కేటగిరీ. ఈ 750 కోట్ల జనాభాలో మూడవ కేటగిరీ ఉన్నారు. వారెవరంటే యేసుక్రీస్తును దేవుడిగా నమ్మటమే కాకుండా నా కొరకు మానవుడిగా వచ్చాడు, నా కొరకే సిలువకెక్కాడు, నా కొరకే సిలువలో బలయ్యాడు, నా కొరకే సిలువలో రక్తము చిందించాడు, నా కొరకే ప్రాణము దారపోశాడని నమ్మినవారు. ఇది 750 కోట్ల జనాభాలో మూడవ కేటగిరీ. నాలుగవ కేటగిరీ ఎవరంటే వారు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి వారి జీవితంలో పవిత్ర జీవితాన్ని గడిపేటువంటి వారు, పరిశుద్ధ జీవితాన్ని గడిపేటువంటి వారు. పిల్లరా, అందుకనే సర్వపూజనులారా యెహోవాను సన్నుతించండి. గత రాత్రి ఒక చోట మట్టి వేయిస్తూ ఉన్నాను. నేను మట్టి వేస్తున్న సమయంలో ఒక అతను వచ్చాడు. అయ్యా, మీకు మట్టి నేను వేసేస్తాను, 10 ట్రక్కులు వేసేస్తాను అన్నాడు. చాలా సంతోషం, వేయండి, మేము దాని కొరకే వేచి ఉన్నామని చెప్పి ఆయన అన్నాడు, అయ్యా నేను అబద్ధం మాట్లా 10 ట్రక్కులు గ్యారంటీగా వేస్తాను. వేయండి అన్న. ఎంతకి వేస్తాను? ట్రక్కు 700కి వేస్తాను అన్నాడు. కానీ ట్రక్కు 700కి వేస్తాను నేను ఎలా ఊగుతున్నాడు. కొంచెం పడిపోతాడేమో అనుకున్నాను అని ఊగి మొట్టమొదటి ఒక 300 ఇవ్వండి అన్నాడు. అతను నేను అడిగా. అప్పుడు అతనితో నేను మాట్లాడుతుంటే అతను అన్నాడు, నేను ఇంకొక దాన్ని పూజించనండి, యేసుక్రీస్తునే పూజిస్తాను అన్నాడు. నేను ఇంకొక దేవుణ్ణి పూజించను, యేసుక్రీస్తునే పూజిస్తాను. వీళ్ళే మొదటి అంటే నేను చెప్పిన వారిలో రెండవ కేటగిరీ. అంటే వారికి యేసుక్రీస్తే దేవుడు, కానీ వారు పాపమును విడిచిపెట్టలేని వారు, పాపమునకు దూరంగా పారిపోలేని వారు, పాపమునకు దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడలేని వారు. దేవుడే, క్రీస్తే వారికి దేవుడు, కానీ వారి జీవితంలో పాపములోనే నిలిచిపోతూ ఉంటారు. వీరిలో క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. సమాజాల్లో మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. ఇలాంటి వ్యక్తులను ఏ క్రైస్తవ సమాజంలోకి వెళ్ళినా మనము చూడగలం. అలాగే మూడవ కేటగిరీని కూడా ఏ క్రైస్తవ సమాజంలోనైనా మనం చూడగలం. నాలుగో కేటగిరీని కొద్ది మందిని మాత్రమే చూస్తాం. వీళ్ళందరూ 2, 3, 4 కేటగిరీలు ఉన్నారు చూసారా. వీళ్ళ ముగ్గురు విశ్వాసులే. ఎవరు నమ్మిన విశ్వాసులేలా? యేసు ప్రభువు నమ్మిన విశ్వాసం. వీళ్ళ ముగ్గురు కూడా క్రీస్తును నమ్మిన విశ్వాసులే.
క్రీస్తే వారికి దేవుడు, వారు క్రీస్తునే వెంబడిస్తూ ఉంటారు. పిల్లరా, కారణం ఏంటంటే విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టమేంట, అదొక నమ్మిక. ఎందుకంటే మన బిడ్డలు పైకి రావాలన్నా, మనము పైకి రావాలన్నా, మనకు ఆరోగ్యం బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా, మనకు మేలు కలగాలన్నా, మనకు అన్నీ క్షేమంగా ఉండాలన్నా క్రీస్తు లేకపోతే మనకు లేదు అనే భావనతో ఉంటారు. అందుకనే పిల్లల విశ్వాసము రెండు విధములుగా ఉంటుంది. ఒక విశ్వాసము దేవుడు సంతోషించే విశ్వాసము, లేక ఆయనకు ఇష్టడై ఉండే విశ్వాసము. రెండో విశ్వాసము దేవుని ద్వారా లబ్ధి పొందే విశ్వాసము. దేవుని ద్వారా లబ్ధి పొందే విశ్వాసము. ఈ విశ్వాసములో మరలా ముగ్గురు ఉంటారు. దేవుని ద్వారా లబ్ధి పొందే విశ్వాసములో మరలా ముగ్గురు ఉంటారు. వారెవరంటే మెటీరియలిస్టిక్ ఫెలోస్, పదార్థముతో కూడిన విశ్వాసులు. రెండో వాళ్ళు ఎమోషనల్ ఫెయిత్, అంటే ఉద్రేకపూరితమైన విశ్వాసులు. మూడో వాళ్ళు ఎవరంటే ప్రియులారా, వారి జీవితంలో అంటే మెటీరియలిస్టిక్, రెండవది ఉద్రేకపూరితం, మూడోది ఏంటంటే దెయ్యముల విశ్వాసం. మూడవది ఏంటంటే దెయ్యముల విశ్వాసం. అంటే ఈ మూడు విశ్వాసాలు కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేవు ప్రియులారా. కాబట్టి వాక్యము మారదు, ఎప్పటికీ వాక్యం ఎప్పటికీ మారదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యములో. ఈ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తుంటే 4వ వచనంలో ప్రభు అన్నాడు, ఏమన్నా అంటే విశ్వాసమును బట్టి హేబెలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. అంటే అతని విశ్వాసము దేవుణ్ణి సంతోషపెట్టడమే, అతని విశ్వాసము దేవుడు మెచ్చుకోవటమే, అతని విశ్వాసము దేవుడు ఆనందించటమే. తన ఆనందం కొరకు ఆయన నమ్మడు, తన ఆనందం కొరకు ఆయన నమ్మడు, తన సంతోషం కొరకు ఆయన నమ్మడు, తన సంతోషం కొరకు ఆయన వెంబడించడు. He always believes only to please God. దేవుణ్ణి సంతోషపెట్టుటకు మాత్రమే విశ్వాసము కలిగి ఉంటాడు. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ హేబెల్. హేబెల్ యొక్క విశ్వాసం ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టే విశ్వాసం. అందుకే దేవుడు అతని అర్పణ ఏం చేశాడంటే అంగీకరించడం కాదు, లక్ష్య పెట్టాడు అన్న వాక్యంలో కదండి. ఆది కాండంకి వెళ్తే అక్కడ రాయబడిన మాట ఏంటి? అతని అర్పణను దేవుడు ఏం చేశాడని లక్ష్య పెట్టాడు. వాట్ ఈస్ ద అవుట్కమ్? ఈ విశ్వాసమును బట్టి కలిగిన అవుట్కమ్ ఏంటి? అవుట్కమ్ అంటే ఏంటంటే ఫలితం. ఈ విశ్వాసము ద్వారా కలిగిన ఫలితం ఏంటంటే అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు, మొదటిది. రెండవది, అతడు మృతి నొందియో మాటలాడుచున్నాడు. విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. కాబట్టి ఈ విశ్వాసము దేవుడు మెచ్చే విశ్వాసము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న వారులారా, దేవుని యొద్దకు చేరి వచ్చిన వారులారా, ఇలాంటి విశ్వాసమును నీవు, నేను, మనము, మన బిడ్డలు, మన కుటుంబము కలిగి ఉండాలి. ఇది దేవుడు సంతోషించేది, దేవుడు మెచ్చే విశ్వాసం. మనలను సంతోషపెట్టుకునే విశ్వాసాన్ని కూడా దేవుని యొద్ద కలిగి ఉండొచ్చు. అంటే మన సంతోషం కొరకు దేవుణ్ణి నమ్ముతాం, మనం మన ఆనందం కొరకు దేవుణ్ణి నమ్ముతాం, మన ఆనందం కొరకు, మన సంతోషం కొరకు దేవుణ్ణి నమ్ముతాం. దట్ ఈజ్ కయీను. అంటే నేను కలిగి ఉన్న విశ్వాసము ద్వారా దేవుడు సంతోషించాలి అనే అపేక్ష లేనివాడే కయీను. దేవుని వాక్యములో మనం చూస్తున్నదే. అందుకనే వాక్యంలో మనం చూస్తుంటే కయీను అతని అర్పణను దేవుడు ఏం చేయలేదు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, క్రీస్తును నమ్మిన వారులారా, మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి
ప్రభువుని వెంబడిస్తున్నాం, ఏ విశ్వాసముతో ప్రభు వైపు మనము చూస్తున్నాం అనేది మనము పరిశీలించుకొని పరీక్షించుకొనుటకు తప్పదు. ఎందుకనగా మనము కడవరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మనలను మనము సంతోషపెట్టుకున్నట్టు కొరకాయ మనము దేవుని పైన విశ్వాసం ఉంచినందువల్ల we don't receive any fruit. ఏ విధమైనటువంటి ఫలితమును మనము చూడలేం ప్రియులారా. కయ్యను తన సంతోషం కొరకు, తన తృప్తి కొరకు, తన ఆనందం కొరకు అతడు కూడా అర్పణ తీసుకెళ్ళాడు, అతను కూడా అర్పణ అర్పించాడు, తన్ను సంతోషపెట్టుకోవడానికి పని చేశాడే తప్ప దేవుణ్ణి సంతోషపెట్టడానికి పని చెయ్యలేదు. దట్స్ వై God did not accept the offering of Cain. ఇంగ్లీష్లో కేయిన్ అంటారు. కాబట్టి అతనిని అంగీకరించలేదు. కాబట్టి ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా జీవించడం అనేది అసాధ్యం. మన కానుకలను బట్టి ఆయన సంతోషించడు, మన అర్పణలను బట్టి ఆయన సంతోషించడు. మనలో ఎలాంటి విశ్వాసం ఉందో దాన్ని బట్టే ఆయన మన విషయమై ఏం చేస్తా అండి, ఆనందించు దేవుడు. కాబట్టి ఆ హేబెలు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే అదే కనబడుతుంది. అలాగనే మనం లైన్లో చదువుకుంటూ వస్తుంటే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ మరి వారియర్స్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాస వీరుల్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ విశ్వాస వీరుల్లో మొట్టమొదటి వాడు హేబెలు. మొట్టమొదటి వాడు ఎవరండి? హేబెలు. రెండవ వాడు ఎవరు? హానోకు. రెండవ వాడు హానోకు అంటే విశ్వాసంతో దేవుడు కూడా పడి వెళ్ళిపోవడమే. ఎవరి కొరకో దేవుని కూడా పడి వెళ్ళడు, మనుషుల కొరకు దేవుడు కూడా పడి వెళ్ళడు, మనుషులను సంతోషపెట్టుటకు దేవుడు కూడా వెళ్ళడు. వారిని కొరకు, వీరి కొరకు ఆ ప్రభువుని వెంబడించాడు. తన కొరకు ప్రభువుని వెంబడిస్తాడు. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ ఏనక్. మనుషుల కొరకు వెంబడించడు, దైవజనుడు భక్సింగ్ గారి కొరకు వెంబడించడు, లేక క్రిస్టఫర్ గారి కొరకు వెంబడించడు, సుందర్ సింగ్ గారి కొరకు వెంబడించడు, లేక ఇంకొకడు ఎవరో ఉన్నారు కదా ఆయన గురించి కూడా వెంబడించడు. నో, హీ ఆల్వేస్ కీప్స్ హిస్ ఫెయిత్ ఓన్లీ టు ఫాలో అండ్ టు వాక్ విత్ గాడ్. ప్రభువుతో నడవటమే అతని ప్రాముఖ్యమైన ఉద్దేశం. He did not keep his mind on any person. ఒక వ్యక్తి మీద ఆధారపడి ప్రభువును మాత్రం ఏం చేయడండి, వెంబడించడు. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ ఏనక్. పిల్లలను కంటానే ఉంటాడు, భార్య కలిగి ఉంటాడు, భార్య బిడ్డలను, కుమారులను, కుమార్తెలను కంటూనే ఉంటాడు. బట్ హీ ఆల్వేస్ వాక్స్ విత్ గాడ్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. నేను అప్పుడప్పుడు చెప్తాను 40 ఏళ్ళ, 30 ఏళ్ళు, 35 ఏళ్ళని. నో, అతని ముందు మనం పనికిరాం. 300 years, 300 ఏండ్లు ప్రభుతో నడిచినవాడు. we will walk only on some days or some hours. కొన్ని గంటలు, కొన్ని దినాలు మాత్రమే మనం ఆయన్ని వెంబడించగలం. బట్ హిస్ ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. ఏమన్నా బిఆర్ ప్రసాద్ గారు, అవునా కాదా? ఖచ్చితంగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏమని రాయబడి ఉందో మనకు చూడగలం. చదవండి దేవుని వాక్యములో. హానోకు దేవునితో నడిచిన తర్వాత, ప్రియులారా, అంటే దేవుడికి ఇష్టడైనటువంటి వ్యక్తి హానోకు. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటి? 11వ అధ్యాయం 5వ వచనం చదవండి. దేవుని వాక్యములో మనం చూస్తాం. Oh, he pleases God. His faith is only to please God, not to please men. మనుషులను సంతోషపెట్టే విశ్వాసం కాదు ఇది. తన ఆనందం కొరకు ప్రభువుని వెంబడించే విశ్వాసం కూడా కాదు. తన ఆనందం కొరకు ప్రభువుని వెంబడించడు. ఒక మనిషి మీద తన హృదయాన్ని కేంద్రీకరించి ప్రభువుని ఏం చేయడండి, వెంబడించు. కాబట్టి ప్రియులారా,
మన విశ్వాసమును మనము చూసుకోవాలి. మనము విశ్వాసముతో ప్రభువును వెంబడించాలి. ఆయనకి ఇష్టలుగా ఉండే విశ్వాసము, ఆయన మెచ్చే విశ్వాసము, ఆయన సంతోషించే విశ్వాసాన్ని కలిగి మనం ప్రయాణము చేయాలి. ఈ యాత్రలో మనం ప్రయాణం చేయాలి. వాస్తవానికి ఈ టాపిక్ మాట్లాడదామనేటువంటి ఆలోచన మనసులోకి వచ్చింది నాకు వచ్చే ముందు. ప్రభువే ఇచ్చాడు ఆలోచన, ఏం మాట్లాడాలని ప్రభువుని అడుగుతున్నా. ఇంత మెరీనా గారితో అన్నాను, ఏం మాట్లాడాలి అక్కడ వాక్యం నాకు తెలియట్లేదు, ఇక ప్రభువు నడిపించాలి అని ప్రార్థన చేసుకుంటూ వస్తున్నా. ఈ థాట్ ఇచ్చాడు ప్రభు. అయితే ఈ థాట్ కన్ఫామ్ అవ్వాలి. ఎలా కన్ఫామ్ అవుతుందంటే పాటల్లోనే కన్ఫామ్ అవ్వాలి. పాటల్లో ఒక చరణంలో మనకేమైందంటే, నమ్మిక ఉంచి ఆయనను ఏం చేయాలి, ప్రేమతో యేసు నిన్ను పిలచెను, ప్రియుడా త్వరపడి రాము. ప్రేమతో యేసు నిన్ను పిలచెను, ప్రియుడా త్వరపడి ఆయనయందు నమ్మికయుంచిన, ఆయనయందు నమ్మికయుంచిన, ఆయనే నీ శరణగును, కడకి లోకము వదలెదవు. యేసు లేనిచో పాపికాశ్రయమే, యేసు లేనిచో. కాబట్టి ప్రియులారా, ఈ వారియర్స్ను మనం చూస్తుంటే, విశ్వాస వీరులని ఒకడిని మించి ఒకడు ప్రభువును సంతోష పెడుతున్నాడు. హేబెలు విశ్వాసము ప్రభువును సంతోష పెట్టేదే, హానోకు విశ్వాసం ప్రభువును సంతోష పెట్టేదే, కయీని విశ్వాసం తన్ను సంతోష పెట్టుకునేది, తనను తృప్తిపరుచుకునేది, తను సంతోషపడేదే కానీ దేవుణ్ణి సంతోషపెట్టేది మాత్రం అది కాదు. పిల్లరా, వాక్యంలో మనం చూస్తున్న విషయాలు. అందుకే అతడి కొనుపు పడక మునుపు ఆయనకు ఇష్టుడై ఉన్నాడట. దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యం పొందెను. పిల్లరా, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. అలాంటి విశ్వాసముతో ఆయన మార్గంలో నడవాలి. మనుషుల కొరకు మనం నడవకూడదు, మనుషులను సంతోషపెట్టకుండా నడవకూడదు. మనుషులు ఏముందండి, వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, అనుకూలంగా లేకపోతే మరొక రకంగా మాట్లాడతారు. వీ డోంట్ కేర్ ఫర్ దట్. బట్ యామ్ ఐ ప్లీజ్ గాడ్, దేవుణ్ణి నేను సంతోషపెడుతున్నానా లేదా, నన్ను బట్టి, నా విశ్వాసమును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అనేది మనము ఆలోచించుకోవాల్సిన వారముగా ఉన్నాం. పిల్లల, దేవుని వాక్యములో మనం చూస్తున్న విషయం అదే. అందుకనే అతని జీవితాన్ని మనం చూస్తుంటే, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా జీవించాడు. మన జీవితాల్లో కావలసింది అదే. అందరూ మనకు నమస్కారాలు పెట్టి, అందరూ మనకు శాలువాలు ఎడి తిరిగి కప్పరు. సుప్రియ కప్పిందంటే జేపీ కప్పకపోవచ్చు, జేపీ కప్పిందంటే సుప్రియ కప్పకపోవచ్చు. ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. అలాగే కొంతమంది మనకు శాలువాలు కప్పొచ్చు, కొంతమంది మన మెడలో తాసుపాములు వేయచ్చు. కాబట్టి మానవుల జీవితాల్లో తేడాలు ఉంటాయి. బట్ వీ మస్ట్ ఆల్వేస్ కీప్ అవర్ ఫెయిత్ ఆన్ గాడ్. మనుషుల పైన మనం కేంద్రీకృతము కాకూడదు. ఆడు దండేశాడని అతని మీద మనం మనసు పెట్టకూడదు. ఇతను వచ్చేసి వేరేది మనం అళ్ళ వేసాడని అతని మీద కూడా మనం మనసు పెట్టవలసిన పని లేదు. వీ మస్ట్ కీప్ ఆల్వేస్ ఆన్ గాడ్. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ ఏబెల్, దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ ఏనక్. కాబట్టి ఇలాంటి విశ్వాసముతో వారు నడిచి దేవుణ్ణి సంతోషపెట్టారు. ఎవరిని సంతోషపెట్టారండి? దేవునికి సంతోషపెట్టారు, దేవునికి ఇష్టలుగా బ్రతికారు. దేవుని వాక్యంలో వీళ్ళందరినీ మనం ఆదికాండంలో చూస్తూనే ఉంటాం. ఈ వ్యక్తిని ఆదికాండం 5 అధ్యాయంలో మనం చూడగలం. ఓన్లీ 5 verses.
అంతకు మించి దొరకరా. హానోకు గురించి మీకు ఆదికాండం 5వ అధ్యాయంలో 20వ వచనం నుండి మాత్రమే కనబడుతుంది, అంతే కదండి. 21 నుండి 24 దాకా, 21, 22, 23, 24 వచనాలు. కానీ ప్రపంచాన్ని గడగడలాడించేటువంటి విశ్వాసం అవుతుంది. 4 వచనాలే ఉన్నాయి ఇతని గురించి బైబిల్లో, 40 అధ్యాయాలు లేవు. బట్ హిస్ ఫెయిత్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ ఫెయిత్. ఇట్ ఈస్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్. ప్రాముఖ్యత లేని విశ్వాసం కాదు, ప్రాముఖ్యత కలిగిన విశ్వాసం, ఎంచబడే విశ్వాసము. కాబట్టి ప్రియులారా, హానోకు యొక్క జీవితంలో మనము చూస్తున్నాం, అదే మనం కూడా కలిగి ఉండాలి. దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం, 3వ వ్యక్తిని మనం చూడగలం. అతను ఎవరంటే నోహు. వీళ్ళంతా సిరీస్ ఆఫ్ అంటే వరుసగా ఉంటారు. మరి మన దేవుని వాక్యాలు 4 అధ్యాయంలో ఏవేలు, 5 అధ్యాయంలో హానోకు, ఇక 6 అధ్యాయంలో 7 అధ్యాయంలో కనబడేవాడు ఎవరండి అంటే 6, 7, 8 నోహు. 6, 7, 8, 9 నోహు కనబడతాడు. ఇంకా అక్కడికి ఆ తర్వాత 10 అధ్యాయం నుంచి ఉండడు. ఇక 10, 11 మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. 12 అధ్యాయంలో స్టార్ట్ అయ్యేది మరొక వారియర్. ఇదంతా ఆదికాండంలో మనం చూసే సత్యమే. ఇవన్నీ చెప్తూ ఉంటే మీకు అనిపిస్తుంటే ఇది ఎక్కడ ఉందో అసలు మనకేం అర్థం కాలేదు ఇది అని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఎందుకంటే బైబిల్ రోజు చదివేవాడికి అది అర్థం అవుతుంది, చదవనోడికి ఇది ఎక్కడ ఉందో తెలియదు. అదొక అయోమయ మాయా బజార్లాగా ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తుంటే హానోకు అయిపోయిన తర్వాత 3వ వ్యక్తి ఎవరండి? నోవహు. నోవహు యొక్క విశ్వాసము మనం గమనించినట్లయితే అది కూడా దేవుణ్ణి సంతోషపెట్టే విశ్వాసం. అది కూడా ఎవరిని సంతోషపెట్టే విశ్వాసం అండి? దేవుణ్ణి సంతోషపెట్టే విశ్వాసం. ఎలా చెప్పగలం? ఎట్లాగండి? హౌ డు యూ మెజర్ ద ఫెయిత్ ఆఫ్ నోవహు యొక్క విశ్వాసాన్ని ఎట్లాగ మనము మెజర్ చేయగలం? మెజర్ అంటే ఏంటి? కొలవగలం. ఎట్లా కొలవగలం? కొలవటానికి ఒకటే పారామీటర్, ఓన్లీ 1 పారామీటర్. ఏంటంటే అది 6వ అధ్యాయం ఆఖరి వచనం. ఏంటో చదువు, దేవుని వాక్యంలో మనం చూస్తాం. యెహోవా నోవహు అట్లు చేశాను. దట్ ఈస్ ద పారామీటర్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. పిల్లరా, ఫెయిత్ వితౌట్ ఒబీడియన్స్ ఈజ్ నెగ్లిజిబుల్. విశ్వాసం అనేది విధేయతతో లేకపోతే ఆ విశ్వాసము భ్రష్టమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఏమంటామంటే దెయ్యాల విశ్వాసము. ఆ విశ్వాసాన్ని దెయ్యాల విశ్వాసం అంటే, ఎందుకని విశ్వాసము విధేయతతో ఉండాలి. విధేయత లేని విశ్వాసాన్ని దెయ్యాల విశ్వాసం అంట. ఎలా చెప్పగలరు మీరు ఎలా కొలుస్తున్నారని నన్ను అడగవచ్చు. మీరు దెయ్యాలు ఏమంటాయంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటాయి, మాతో నీకేమి పని అంట. అంటే దే డోంట్ లైక్ టు ఒబే టు గాడ్. దేవునికి లోబడటానికి వాటికి ఏముండదు, ఇష్టం ఉండదు. ఎవరికి? దెయ్యాలకి. మరి విశ్వాసము లేదా? ఉంది. విశ్వాసము లేకపోతే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఎందుకంటాయి? వాటికి ఆ దేవుడు సర్వోన్నతులని, దేవుని కుమారులని ఆయనకి నమస్కారం కూడా చేస్తాయి. ప్రియులారా, కాబట్టి విశ్వాసము అనేటువంటిది ఎలా ఉండాలంటే విధేయతతో ఉండాలి. ఫెయిత్ వితౌట్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫెయిత్. విధేయత లేని విశ్వాసము ఎప్పటికీ విశ్వాసము కాదు. వీళ్ళ విశ్వాసులండి, వీళ్ళ విశ్వాసులండి, వాళ్ళ విశ్వాసులండి, వీళ్ళ విశ్వాసులని చేస్తా వాక్యానికే లోబడ్డు, దేవుడికే లోబడ్డు, కాకపోతే క్రైస్తవుడు. అందుకే మీకు చెప్పాను కదా, 2వ కేటగిరీ. మొట్టమొదటిలోనే చెప్పాను కదా, అసలు మొదటి కేటగిరీ సృష్టాన్ని ఆరాధించేవాడు. 2వ కేటగిరీ యేసు ప్రభువునే నమ్ముతాడు కానీ ఆయనకి లోబడడు.
యేసు ప్రభునే నమ్ముతాడు, ఆయనకి లోబడడు. పోనీ ఇంకోటికి ఎవరికైనా నమస్కారం పెడతాడు, పెట్టడం. పెట్టేదంతా ఎవరికి? యేసు ప్రభుకి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అని అన్నాడు. ఎవరతను? ఆ శాన దెయ్యాలు 2000 దెయ్యాలు అన్నాయి ఏకకంఠంతో. పైగా ఆ దెయ్యాలన్నిటికీ ఏక మనసు ఉంది, ఆ దెయ్యాలన్నిటికీ ఏకస్వరం ఉంది, ఆ దెయ్యాలన్నిటికీ ఒకే సంభాషణ ఉంది. అందుకని ఆ దెయ్యాలన్నీ కలిసి ఏమన్నాయంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని. ప్రియమైన దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, నోహుకి విశ్వాసము దేవుడు మెచ్చే విశ్వాసం అని ఎలా చెప్పగలుగుతున్నా అంటే, నోహు యొక్క విశ్వాసము విధేయతతో కూడినది. నోహుకి ఏం చెప్పాడు? అయ్యా 300 మీటర్లు పొడవు, ఏమండి 50 మీటర్లు వెడల్పు, 30 మీటర్లు ఎత్తు. 30 మీటర్లు ఎత్తు, అడుగులు కాదు మీటర్లు అని చెప్పాడు. ఏమయ్యా? మూరలు, అది 300 మూరలు పొడవు, 50 మూరలు వెడల్పు, 30 మూరల ఎత్తు. దేవుడు అతనికి ఓడ యొక్క డైమెన్షన్స్ ఇచ్చేసాడు. డైమెన్షన్స్ అంటే కొలతలు. ఇలాగే ఉండాలి, ఈ కొలతల ప్రకారం నువ్వు కట్టాలి. తప్పలేదు ఎవరు? తూచా తప్పలేదు పిల్లలు. అందుకే నేను దేవుడికి నోహు కంటే ఇష్టమైపోయింది. ఇతడికి విధేయతతో కూడిన విశ్వాసం ఉంది. చెప్పింది చేస్తాడు, నేను చెప్పిన దాన్ని నమ్ముతాడు. చెప్పింది చేస్తాడు, నేను చెప్పిన దాన్ని ఏం చేస్తాడని నమ్ముతాడు. నమ్మాడు కాబట్టి దాన్ని చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూస్తున్నట్లయితే అలాగునుంది. అందుకనే దేవుడు అతన్ని ఏమనంటే, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడిగా ఉండుట నేను సూచితునని 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు యెహోవా. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావని చూచితిని. పిల్లరా, దేవుడు చూచే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఏం కలిగి ఉండాలని? అవునే అమ్మా, ఏం కలిగి ఉండాలి? జ్వరం నుంచి బయటకు వచ్చింది ఆ అమ్మాయి చెప్తుంది కవిత. నీతిమంతుడిగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? విశ్వాసము. అంటే అందుకనే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి ఏ విధంగా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. ఈ రోజున నీవు నేను కూడా దేవుణ్ణి నమ్మాం, మనం కూడా నీతిమంతులం అయ్యాం. ఎలాగా? విశ్వాసం ద్వారా. ఎక్కడున్నది? రోమాపత్రిక 3:24లో మనం చూస్తున్నాం. ఏమని రాయబడి చదవండి, రోమాపత్రిక 3:24 చదువుతుంది. కాబట్టి నమ్మువారు కృపచేతనే యేసుక్రీస్తునందుల విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి నీవు నా ఎదుట నీతిమంతుడిగా ఉండుట నేను చూచాను అన్నాడంటే నీలో ఏముంది? విశ్వాసం ఉంది. నీలో ఏముంది? విశ్వాసం ఉంది. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉండుట చూచితిని. అంటే నీవు విశ్వాసము కలిగిన వాడు నా మీద, విధేయత కలిగిన వాడు నా మాటకు. నీలో విశ్వాసం ఉంది, విధేయతతో కూడిన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే నిన్ను ఎలా తీర్చింది? నీతిమంతుడిగా తీర్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ లేదు. నీ కాలంలో ఉన్న తరములో ఉన్న వారికి ఎవరికీ లేదు, నీకున్న విశ్వాసం. కాబట్టి నీకే చెప్తున్నా, వాడు తయారు చేయ. పైగా వాడు ఎక్కడ తయారు చేస్తున్నాడు? వాడలు తయారు చేసే ప్లేస్ని ఏమంటారు తెలుసా? ఏమంటారండి? షిప్ యార్డ్. వాడ వ్యాపారం చేసే ప్లేస్ని ఏమంటారు తెలుసా? హార్బర్. హార్బర్ అంటే ఓడల్లో వ్యాపారం జరిగే స్థలం. షిప్ యార్డ్ అంటే ఓడలు తయారు చేసే స్థలం. అర్థమైంది కదండి? అర్థమైంది కదా?
కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి కొన్ని టర్మ్స్ మనకు తెలిస్తే మంచిది కూడా. పిల్లరా, ఇప్పుడు వాడ షిప్ యార్డ్లో తయారు చేసింది ఎక్కడ తయారు చేస్తున్నాడు? ఇంటి దగ్గర. ఇంటి దగ్గర ఎవడన్నా వాడ తయారు చేస్తాడని? వాడ తయారు చేయాలంటే పెద్ద పెద్ద ఇంజనీర్స్ కావాలి. ఈయన ఎక్కడ చదువుకున్నాడు? ఏ కాలేజీలో చదివాడు? జేఎన్టీలో చదివాడా? IIIలో చదివాడా? లేకపోతే వచ్చేసి ఆ యొక్క IITలో చదివాడా? లేకపోతే వచ్చేసి ఆ యొక్క ప్రభు పాదాల దగ్గర చదివాడు అంతే. హీ ల్యాండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ గాడ్. క్రీస్తు యొక్క పాదముల దగ్గర చదివాడు. అదే అతన్ని ఇంజనీర్గా మార్చేసింది. పిల్లలు, అద్భుతం. ఇది మనం గ్రహించాలి. ఈ సత్యాల ప్రకారం ప్రభువుని మనం ఏం చేయాలండి? వెంబడించాలి. కాబట్టి నోహుకున్న విశ్వాసము విధేయతతో కూడింది. ఆ విధేయతతో కూడిన విశ్వాసమే అతడిని నీతిమంతుడిగా తీర్చింది. పిల్లరా, అలాగున అతడు మనం చూస్తుంటే మామూలుగా శ్రమ పడలేదు. మీకు తెలియదు, ఒంటరి జీవితం, సింగిల్ హ్యాండెడ్ పరిచర్య అతనంతా. ఎందుకంటే అతని యొక్క కష్టం మనం ఊహించనిది. ఎందుకంటే ప్రియులారా, 300 మీటర్లు ఓడంటే ఆలోచించు. 300 మీటర్లు అంటే ఎన్ని అడుగులండి? మీటర్కి 3 అడుగులు అంతేనా? 3.25 అంటే మీటర్. ఇప్పుడు 300 మూరలు అన్నాడు కదా, మీటర్లు కాదు, 300 మూరలు అన్నాడు. మూర అంటే అంత? మూర అంతే ఎంతండి? 1.5 feet. మూర అంటే అంత? 1.5 feet అంటే దాదాపు 450 అడుగులు. ఎన్ని అడుగులండి? 450 అడుగులు. ఇక్కడి నుంచి ఎంత దూరం ఉండదు చూడండి. ఇప్పుడు ఇంత దూరం మనం చేయటానికి, వాడ తయారు చేయడానికి, అయ్యా ఆలోచించండి, ఎంత పెద్ద పెద్ద రానులు కొట్టుకు రావాలో. అంటే భుజం మీద బాడిత ఉలి అవి వేసుకొని, కొడవలి వేసుకొని, తన కొడుకులు 3 పెట్టుకొని కొట్టుకు రావటం అంటే మాటలు కాదు ప్రియులారా. ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. అసలు మనం ఒక అరగంట పార కొట్టామంటే ప్రభు రాజ్యానికి చేరిపోతాం, అనుమానం లేదు. పైగా ఎండలో కొట్టామనుకోండి, ఇక మనం ఏం చేస్తామంటే నీళ్లు ద్రాక్షరసంగా మారినట్టుగా అయిపోతాం. ప్రియులారా, నేను ఇలాంటి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. అసలు ఇతను బియాండ్ మై ఇమాజినేషన్. ఎంత శ్రమపడి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు. ఇతని యొక్క విశ్వాసము వెనకాల ఉండే శ్రమ, విశ్వాసం వెనకాల ఉండే కష్టము, విశ్వాసం వెనకాల ఉండే పరుగు, దాని కొరకే దేవుడు మరలా వచ్చి అడిగితే ఏం జరుగుతుంది, ఆయనకి వెంటనే నేను సమాధానం చెప్పాలి కదా అని తాను చేయాల్సిన పని చేస్తూనే వచ్చాడు. అంటే ఆయన్ని సంతోషపెట్టడానికి, ఆయన చెప్పిన మాట ప్రకారం చేయడానికి, ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడిపోయాడు. దట్ ఈస్ ద ఫెయిత్. తన లాభాల కొరకు ప్రభువుని నమ్మలేదు. తన లాభాల కొరకు ప్రభువుని వెంబడించలేదు. ప్రభువుకి ఇష్టడుగా ఉండడు కొరకాయ ప్రభువుని వెంబడించిన వ్యక్తి ఎవరు అంటే, మొన్న పేయల రాయప్ప గారు కలిశాడు రోడ్డు మీద. వందనాలు బ్రదర్, మీ ముఖంలో ఈ నవ్వు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను అన్న. ఎందుకంటే విపరీతంగా నవ్వారు ఆయన. ఈ నవ్వుని నేను ఎప్పుడు చూడలేదు, ఇదే నవ్వు మీలో ఉండాలండి. అవునండి, 2వ ఉందన్నాడు మైక. 2వ ఉందన్నాడు. ఏం పర్లేదు, అవుతులే, మీకేం కాగలేదు. ఎందుకంటే వరుసగా 4 ఆడపిల్లలు పుట్టేసినప్పటికీ మనిషి అల్లాడిపోయాడు. సడన్గా మగపిల్లడు పుట్టాడికి అసలు ఆ ముఖాన్ని అంత అందంగా కనబడుతుంది, అంత సంతోషంగా కనబడుతుంది.
నేను అన్నాను, ఈ రకంగానే మీరు మెయింటైన్ అవ్వండి. లేదండి ఇంకోటి ఉందన్నాడు. అంటే ఈజ్ వెయిటింగ్ ఫర్ అదర్ థింగ్. అది కూడా ప్రభు చెయ్యాలనేటువంటి ప్రియులారా. అంటే ఆ విషయాల్లో మనం ఆలోచించినప్పుడు, అలాగను మనం చూసినప్పుడు ప్రభు మనకు సహాయపడతాడనే విశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి విశ్వాసం. ఎందుకంటే ఆ విశ్వాసం లేకపోతే మనం ఏ పని చేయలేం. ఏ పని అయినా చేయగలవా? అసలు నమ్మకం లేకపోతే ఏ పని చేయలేము. ఈరోజు నేను చపాతీలు వేసుకొని తింటానని నువ్వు పిండి పిసకకపోతే చపాతీలు తయారు కావు. ఆ తర్వాత బంగాళదుంప పులుసులాగా కూర కూడా తయారు కాదు, నువ్వు తినలేవు. అంటే ఏ పని చేయటానికైనా కావాల్సింది విశ్వాసమే. అవునా కదా? బండి బయటికి తీశారు నాగరాజు, ఉదాహరణకి పక్కన ఉన్న నాగరాజు బండి బయటికి తీశాయంటే నాగరాజు ఈరోజు ఏమనుకోవాలి? ఆయన డెఫినెట్గా 1000 నుండి 1500 అన్నా వస్తాయి. 1000 నుండి 1500, కాకపోతే 2000 నేను పెట్టుబడి పెట్టిన 1000 పోయినా, కనీసం 1200 పోయినా 800 మిగిలిన దేవుని స్తోత్రం. ఆ నమ్మిక లేకపోతే బండి బయటికి తీయలేం. ఆ నమ్మిక లేకపోతే పిండి రుబ్బలేం. ఆ నమ్మిక లేకపోతే మరి ఈ విద్యానగర్ మొత్తం చెప్పుకుంటున్నారు ఆయన గురించి ఏమనంటే అసలు నాగరాజు అల్లం పచ్చడి ఎరగ తీసేస్తాడు. విద్యానగర్ మొత్తం చెప్పుకుంటున్నారని. ఇవన్నీ జరగాలంటే ఏముండాలి? శ్రమ, విశ్వాసముతో కూడిన శ్రమ. నోహుకి అన్నీ ఉన్నాయి ప్రియులారా. విశ్వాసముతో కూడిన శ్రమ ఉంది, విశ్వాసముతో కూడిన విధేయత ఉంది. విశ్వాసము ద్వారానే అతడు ఏం చేయబడ్డాడు? నీతిమంతుడిగా చేర్చబడ్డాడు. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా మనం ఏం చేయలేం, ఉండలేం. అందుకే అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరించబడి భయభక్తులు కలిగి ఉన్నందున ప్రియులారా, ఇదే మూడవది అతనిలో ఉన్నది ఏంటంటే విశ్వాసముతో కూడిన భక్తి, విశ్వాసంతో కూడిన భయము కూడా. చాలామంది విశ్వాసులకి భక్తి ఉండదు, చాలామంది విశ్వాసులకు భయం కూడా ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు వాళ్ళకి. విశ్వాసముతో కూడిన భయము, విశ్వాసముతో కూడిన భక్తి కూడా ఉండాలి. ఇవన్నీ నోహులో ఉన్నాయి. విశ్వాసముతో కూడిన భయము, విశ్వాసముతో కూడిన భక్తి, విశ్వాసముతో కూడిన ప్రియులారా విధేయత, విశ్వాసముతో కూడిన శ్రమ. అందుకే దైవజనుడైన యాకోబు మాట్లాడుతూ ఆయన అన్నమాట ఏంటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తుంటే 3వ వచనములో ఏమంటున్నాడంటే, మీ విశ్వాసము పరీక్షకు, చదవండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. అంటే ఏంట్రా ఈ కొమ్మలు కొట్టడం ఏంటి, ఈ చెట్లు కొట్టడం ఏంటి, మోసుకు రావటం ఏంటి? భుజం పడిపోయింది. 1 రోజు 2 రోజుల భుజం ఎరిపెక్కిపోయింది. ఈ భుజం ఎరిపెక్కిపోయింది కదా అని ఈ భుజం మీద వేసుకున్నాడు. ఇది ఎరిపెక్కిపోయింది. ఈ భుజం ఎరిపెక్కిపోయింది కదా అని ఇప్పుడు పని ఆపేద్దామంటే లేదు, ఈ భుజం మీద ఓ గోను చేసి దాని మీద ఎట్టాడు. పిల్లరా, విశ్వాసముతో కూడిన శ్రమ, విశ్వాసముతో కూడిన పరిశ్రమ. అందుకనే విద్యార్థులైన వారు విశ్వాసముతో కూడిన శ్రమ పడకపోతే ఫలితాలు సరిగ్గా ఉండవు, దెబ్బతింటాం. అందుకే ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంతో ఉన్నాం. ఆ విశ్వాసంతో కూడిన శ్రమ ద్వారా, ఆ విశ్వాసంతో కూడిన పరిశ్రమ ద్వారానే మైలవరం వెళ్ళి పరీక్ష రాయాలి. ఫలితాలు దేవుడు ఇచ్చేవాడు ఎవరండి? దేవుడే. అది నోహులో మనం నేర్చుకునే పాఠము. నోహులో మనం నేర్చుకునే పాఠం అదే. పిల్లరా, ఈ రోజున మన జీవితాల్లో కూడా అందుకే 4 సంగతులు ఉన్నాయి నోహులో. విశ్వాసముతో కూడిన భక్తి, విశ్వాసంతో కూడిన భయము, విశ్వాసంతో కూడిన శ్రమ, విశ్వాసముతో కూడిన విధేయత. ఇదే అతనిని ఏం చేసిందంటే జలప్రళయము నుండి ఏం చేసింది? రక్షించింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ ప్రభువునందు కలిగి ఉండే విశ్వాసము మన జీవితాలని కాపాడుతుంది, రక్షిస్తుంది. అందుకే దైవజనుడైన అపోస్తలుడైనటువంటి పేతురు మాట్లాడుతూ వారిని గురించి మాట్లాడుతూ అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో ఆయన మాట్లాడుతూ 19-20 వచనాల్లో మాట్లాడుతూ ఏమన్నాడంటే, పేతురు వాక్యములో మనం చూస్తున్నాం, ఏమన్నా అంటే ప్రియులారా, ఆయన నమ్మాడు కానీ చాలా మంది అవిధేయులైన వారు అన్నారు. మీరు నమ్మితేనే అందులోకి వెళ్తారా బాబు అని క్రీస్తు వెళ్ళి వారికి ఏం ప్రకటించాడు? చదవండి. సువార్త ప్రకటించాడు. ప్రియులారా, అందుకనే పౌలు అన్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించారు. ఎఫెసీ 2:8. ఎఫెసీ 2:8 ఏమన్నా అంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించారు. కాబట్టి విశ్వాసంతో శ్రమ పడ్డాడు, విశ్వాసంతో భక్తి కలిగి ఉన్నాడు, విశ్వాసంతో భయం కలిగి ఉన్నాడు, విశ్వాసముతో విధేయత చూపించాడు. తద్వారా అతనికి కలిగింది ఏంటంటే, అబ్బో అంటే మరణములో నుండి ఎందులో దాటేశాడండి, జీవములోనే దాటేశాడు. అందరూ పోయారు, మొత్తం యావత్ ప్రపంచం పోయింది. ప్రస్తుత ప్రపంచం ఏంటో తెలుసా? మొదటి ప్రపంచం 7 అధ్యాయములో ఉన్న ప్రపంచం అంతా ఆదాము సంతానం. 7 అధ్యాయములో ఉన్న ప్రపంచం అంతా ఆదాము సంతానం. అది జలప్రళయంలో మునిగిపోయింది, నాశనం అయిపోయింది. ఇక 8వ అధ్యాయం నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రపంచం అంతా నోహు సంతానం. నోహు 3 కొడుకులే. ఆదాము సంతానం 7 అధ్యాయంలోనే నాశనం అయిపోయింది. అవునా? అక్కడి నుంచి నోహు 3 కొడుకులు, 3 కూతుళ్ళు, 3 కోడళ్ళు, భార్య, ఆయన బయటకు వచ్చారు. వాడు వచ్చి ఈనాడు ప్రపంచంలో ఈ దినం వరకు 7 ఖండాల్లో లేక 6 ఖండాల్లో ఉన్నటువంటి జనాభా మొత్తం నోహు యొక్క సంతానమే. ప్రియులారా, విశ్వాసం ద్వారా ప్రభువుని మనం ఏం చేయాలండి? వెంబడించాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యమైన సంగతి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకువానికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. కాబట్టి ప్రియులారా, ఈ 3 యొక్క విశ్వాసాన్ని మనం చూస్తున్నట్లయితే, వీరి విశ్వాసము కేవలము దేవుణ్ణి సంతోషపెట్టే విశ్వాసం, దేవునికి ఇష్టమైన విశ్వాసము, దేవుణ్ణి వెంబడించే విశ్వాసము. వీళ్ళ 3తో మరికొంతమంది ఉన్నారు. హేబెలుతో కయీను ఉన్నాడు, హానోకుతో ఎవరున్నారండి? మెతుషల ఉన్నాడు, లేకపోతే ఎరదు ఉన్నాడు. అలాగే ఇప్పుడు మరి మనం చూస్తున్నాం నోహుతో మనం చూస్తున్నట్టయితే అక్కడ ఎవరున్నారండి? అతని భార్య బిడ్డలు, హాము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే వీళ్ళకున్న విశ్వాసం వారికి లేదు, కయీనికి లేదు. అలాగే ఎవరికి లేదండి? ఎరదు అంటే ఎవరు తెలుసు కదా. మెతుషల అంటే ఎవరు? హానోక్ యొక్క కొడుకు. ఎరదు అంటే హానోకు యొక్క తండ్రి, అంతే కదండి. హానోకు తండ్రి పేరు ఎరదు. చదవండి బైబిల్. అది అంటే తండ్రి ముందే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు ఎవరంటే హానోకు. ఎందుకంటే తండ్రి ఇంకా బతికే ఉన్నాడు. ఆయన 800 ఏళ్ళు బతికితే ఈయన 365కే వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి. పిల్లరా, దేవుని కొరకు విశ్వాసముతో జీవించవలసిన ఆవశ్యకత ప్రతి వ్యక్తి మీద ఉన్నది. అందుకే మన నమ్మిక ప్రభువుని సంతోషపెట్టే నమ్మికగా ఉండాలి తప్ప
మన నమ్మిక, మన విశ్వాసము మనలను తృప్తిపరుచుకునేది, మనలను సంతోషపెట్టుకునేదిగా మాత్రము ఉండకూడదు. ఇదే దీనిలో మనం చూస్తున్నది. అందుకే ఇప్పుడు కంక్లూజన్కి వద్దాం. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కంక్లూజన్కి వద్దాం. వస్తుంటే దేవుని వాక్యములో మనం చూస్తుంటే ప్రియులారా, మరి కొంతమందితో దేవుడు తన దాసుడు ద్వారా ఒక మాట అడగవలసి వచ్చింది. ఏంటి ఆ మాట? కొంతమందితో అడిగాడు దేవుడు. ఏమనంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకునడి, పరీక్షించుకునడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా. 2 కొరింథీ 13:5. కాబట్టి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకునడి, పరీక్షించుకునడి. మీరు భ్రష్టులు కాని ఎడల, చూసారా, యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, కొరింథీయులతో, వీళ్ళ కొరింథీయులంటే మామూలు కాదు, పెద్ద పెద్ద విద్యావంతులు. ఒక్కొక్కడు వచ్చేసి మరి పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, పెద్ద పెద్ద విద్యావంతులు. వీళ్ళ మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు ఏదో మామూలుగా మన ఎబినేజర్లోనూ లేకపోతే ఆదరణ గృహంలో ఉండే కూలి పని చేసుకుని బతికేవాళ్ళు కాదు. పోనీ విద్య లేని పామరులు అంటే అది కూడా కాదు. దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:6 పౌలు అన్నాడు. ఏమన్నాడు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:6 పరిపూర్ణులైన వారి మధ్య, వారెవరంట? విద్యలో పరిపూర్ణులు, ఉద్యోగాల్లో పరిపూర్ణులు, ఆస్తిలో పరిపూర్ణులు, అంతస్తులో పరిపూర్ణులు, సమాజంలో పలుకుబడిలో పరిపూర్ణులు. ఇలాంటి వాళ్ళ మధ్య అది ఏ జ్ఞానం? అది ఇది లోక జ్ఞానము కాదు గాని, ఏమండి, బోధించుచున్నాము. ప్రియులారా, దైవ జ్ఞానము ఎరగని వారు లోకములో చాలా పెద్ద పెద్ద విద్యలో అన్ని విషయాల్లో పెరిగిపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళు మన విద్యానగర్లో ఎంతమంది లేరు? ఆ పక్కకి వెళ్ళి అనుకోండి, ఈయన డిప్యూటీ డైరెక్టర్ అంటారు. ఈ పక్కలో ఉంటే ఈయన కలెక్టర్ గారు అంటారు. ఆ పక్కలో అనుకోండి ఈయనేమో పెద్ద పెద్ద అధికారి అంటారు. ఆ పక్కలో అనుకోండి ఈయన చాలా పెద్ద ఉన్నతమైన వ్యక్తి అంటారు. ఈ పక్కలో ఈయన ప్రొఫెసర్ అంటారు. దేవుణ్ణి అరగనటువంటి వ్యక్తులు వాళ్ళు. కొరింథీయులు ఒక్క మాటలో చెప్పాలంటే రెండో కేటగిరీ ప్రజలు. అంటే 750 కోట్ల జనాభాలో రెండో కేటగిరీ ప్రజలంటే ఎవరంటే, వారికి యేసుప్రభువే దేవుడు కానీ విశ్వాసము లేనివారు, యేసు యందు పరిపూర్ణమైన విశ్వాసము లేనివారు, రక్షించబడనటువంటి వారు, క్రీస్తు వారిలో నివసించినటువంటి వారు. అందుకే పౌలు 2వ పత్రికలో వారితో ఏమన్నా అంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకునడి, పరీక్షించుకునడి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా. ఎందుకంటే వారికి దైవ జ్ఞానము లేదు, మిగతా జ్ఞానాలన్నీ ఉన్నాయి. వారికి దైవభక్తి, దైవత్వము లేదు, మిగతావన్నీ ఉన్నాయి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీ 2:14 ఏమన్నా అంటే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైనదే కానీ శరీర సంబంధమైనది కాదు. అవునా కదమ్మా స్వర్ణ గారు? చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, విశ్వాసం ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? ఎందుకని? దేవుడు ఆత్మ కనుక. బాగా చెప్పారు సహోదరులు. చెప్పండి, విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా? ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము. విశ్వాసము ఆత్మ సంబంధమైనది, అది ప్రకృతి సంబంధమైనది కాదది, శరీర సంబంధమైనది కాదది.
కొరింథీయులు ప్రకృతి సంబంధులు, రోజు గుడికి రావటం, గుడిలో కూర్చోవటం, ఏదో అలవాటు ప్రకారం రావటం, కూర్చోవటం, కానుపెట్టిలో డబ్బులు వేయటం, పోవటం. దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు వారికి ఏం తెలియట్లా. వాక్యం ఇది. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను ఏం చేయడండి? వివేచపడు. అవి ఆత్మానుభవము చేతనే కలుగుతుంది. అందుకే పౌలు వారిని ఏమన్నాడో తెలుసా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా? పిల్లల విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు ప్రభువుని వెంబడిస్తారు. అబ్రహాముకు ఉందిగా ఆ విశ్వాసం. ప్రభువుని వెంబడించే విశ్వాసం ఎవరికి ఉందండి? అబ్రహాముకు ఉందా? వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ వాళ్ళ కొడుకులకి లేదు. అబ్రహాం కొడుకులకి లేదు. అబ్రహాం కొడుకులు ఎలాంటి వాళ్ళు అంటే, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటారు కానీ వారిలో దేవుని వాక్యానికి చోట్లేదని మనం 8వ అధ్యాయం 38, 37 వచనంలో చదువుతున్నాం. మీరు అబ్రహాము సంతానం అని నేను ఎరుగుదును, ఆయనను మీలో నా వాక్యమునికేమీ లేదు. వాక్యానికి చోట్లేదంటే అర్థం ఏంటండి? విశ్వాసానికి చోట్లేదు. ఎందుకని? వినుట వలన ఏం కలుగుద్ది? వాక్యం వినుట ద్వారానేగా విశ్వాసం కలిగేది. అది క్రీస్తును మాటను గురించి కదా. అంటే వీళ్ళు అబ్రహాము సంతానం అని చెప్పుకున్నారే కానీ దే ఆర్ నాట్ బిలీవర్స్. చాలాసార్లు మనం కూడా చెప్పుకుంటాం, మేము బక్సింగ్ సహవాసాన్ని, మా పితామహుడు ఒకళ్ళని అడిగా, ఒక అమ్మాయిని అడిగాను, అమ్మ మీకెవరా అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, మేము సంగారెడ్డి ఆండ్రూస్ గారు. మీరెవరండి అంటే, మేము పలానా అని చెప్పుకుంటాం. కానీ మనకు విశ్వాసం ఉండదు. వీళ్ళు అలాగే చెప్పుకుంటాం. మేము బక్సింగ్, మేము సంగారెడ్డి ఆండ్రూస్, మేము సంతోష్ సింగ్, లేకపోతే మేము క్రిస్టఫర్, లేకపోతే మేము అరవిందం. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, కానీ మీలో నా వాక్యమునకు చోటు లేదు. కారణం మీలో విశ్వాసము లేదు. మీలో విశ్వాసము లేదు. ఆ విశ్వాసంతో వీళ్ళు చలామణి అయిపోతారు. ఎందుకంటే అబ్రహాము సంతానంగా చలామణి అయిపోతున్నారు. అంతే. మనం చలామణి అయిపోతాం చూడండి, అలాగే అయిపోతారు. మన పిల్లలు ఉన్నారనుకోండి, చలామణి అయిపోతారు. ఎవరు బాబు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? కొడి దొరకండి. అయ్యా మేము పలానా కానీ అడిగారు. అలాగే బాబు రండి, ఏం కావాలండి? చలామణి అయిపోతారు. ఇంటికి లేదు అసలు. పిల్లరా, వీళ్ళ పరిస్థితి కూడా అదే. ఎవరిదే? అబ్రహాముకి విశ్వాసం ఉంది కానీ వీళ్ళకి లేదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కానీ వీళ్ళు నమ్మట్లా. అబ్రహాము దేవుని వాక్యానికి లోబడ్డాడు కానీ వీళ్ళు లోబట్లా. అబ్రహాములో దేవుని వాక్యమే నిలిచింది కానీ వీళ్ళలో నిలవలేదు. వీళ్ళలో నిలవలా. పైకి మాత్రం మాట్లాడితే ఏమంటారంటే, మేము అబ్రహాము సంతానం. అలాగా? అలాగైతే మీరు ఖచ్చితంగా, అందుకే నేను చివరికి మనం చూస్తే అబ్రహాము సంతానమైనటువంటి వాడు ఖచ్చితంగా ఏమై ఉండాలంటే ప్రభువుకు సంబంధించిన వాడై ఉండాలి. ప్రభువుకు సంబంధించిన వాడై ఉండాలి. లేడు. అందుకే వెళ్ళి తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి ఒకసారి లాజరును పంపించన్నాడు. అదే అబ్రహాము సంతానానికి చెందిన లాజరు తిండి లేక, తిప్పలు లేక, బట్టలు లేక, ఆస్తి లేక, ఆరోగ్యం లేక ప్రభువుని వెంబడిస్తున్నాడు. అదే అబ్రహాం కొడుకు. అతనికి ఆరోగ్యం లేదు, ఆస్తి లేదు, రొట్టె ముక్కలు పడుతున్నాయి బల్ల మీద ఇచ్చి. దేవానికి ఎంతో వందనాలు తండ్రి, ఈ ముక్కలు కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాకు ముక్కలు అన్న ఇచ్చావు, అతను కూడా ముక్కలు ఇసిరే దయ ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ప్రియులారా, ఈ విశ్వాసమే అతన్ని పరదేశికి తీసుకెళ్ళారు. ఎందుకంటే ఆ స్థితిలో దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు.
దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు? పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ దిక్కుమాలిన స్థితిలో ఇతడేమో డబ్బు ఎక్కువైపోయింది, ధనం ఎక్కువైపోయింది, డబ్బులు పెరిగిపోయినాయి, ఇళ్ళు వాకిళ్ళు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి, పరువు పెరిగిపోయింది, పలుకుబడి పెరిగిపోయింది, లోకంలో నానా రకాలుగా ఉంది. దాంతో అసలు దేవ విశ్వాసం లేదు. ఇది పిల్లల దెబ్బతినిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి పౌలు వారిని అడిగాడు, సంఘస్థుల్ని, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించి పరీక్షించుకుని, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా? కాబట్టి ప్రభు బిడ్డలారా, క్రీస్తు మనలో ఉండాలి, క్రీస్తు మనతో ఉండాలి, క్రీస్తు వాక్యము కూడా మనలో ఉండాలి. క్రీస్తు వాక్యం మనలో ఉంటేనే మనము దేవుని గణపరిచినట్లు. అది అబ్రహాములో ఉంది. అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి ఎలాగుంది? ఆవిడ చేరు వచ్చిన ప్రభు బిడ్డలారా, విశ్వాసము లేకుండా ఉంటే మనము దెబ్బతింటాం. అందుకనే విశ్వాసముతో కూడిన జీవితాన్ని జీవించాలి. ఈ రోజున తండ్రికి ఉంది విశ్వాసము, తల్లికి ఉంది విశ్వాసము, కానీ కుమారుడికి విశ్వాసము లేదు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, తండ్రి అయినటువంటి అబ్రహాముకి విశ్వాసం ఉంది, తల్లి అయినటువంటి శారాకి విశ్వాసం ఉంది, కానీ ఇష్మాయేలుకి ఉందా? లేదు. ఇష్మాయేలుకి విశ్వాసం లేదు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, మనకు కావలసింది ప్రాముఖ్యమైనది ఇదే. మన బిడ్డలకు చదువు సంధ్య లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, ఏమీ లేకపోయినా విశ్వాసము కలిగిన వారుగా ఉంటే దేవుడు ఏదో ఒక దినాన్న వాళ్ళని పైకి తీసుకొస్తాడు. అన్నీ ఉండి విశ్వాసం లేకుండా ఉంటే మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటే ఉపయోగం ఉందా? అది ప్రమాదం. కాబట్టి ప్రియులారా, గ్రహిద్దాం, గుర్తిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం. అలాంటి విశ్వాసముతో ఉన్నటువంటి వ్యక్తులు ఈ 11 అధ్యాయములు ఇంకా చాలామంది ఉన్నారు, వరుస పెట్టి మనం చూడలేము. కాబట్టి మన కుటుంబాలు, మనము, మన బిడ్డలు ప్రభు కొరకే ఉండటమే ప్రాముఖ్యమైన ఉద్దేశం. దాని కొరకు మనం విశ్వాసముతో కూడిన ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన కూడా విశ్వాసంతో ఉండాలి, లేకపోతే దెబ్బతినేస్తాం. ఆ ప్రార్థన మామూలుగా నోటి మాటలతో చేయొచ్చు, పబ్లిక్ కొరకు చేయొచ్చు, అవునా కదా? లేకపోతే సమాజం కొరకు చేయొచ్చు. చూడండి, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో ఏం చేస్తారంటే, నాకు అనుభవం ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో ఏం చేస్తారంటే, అయ్యా మీరు బైబిల్ చదవండి, మీరేం ప్రార్థన చేయండి అని అంటారు. చాలా చోట్ల జరిగేది అదే. ఈవెన్ సిఎంసి వెల్లూరులో జరిగేది అదే, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో జరిగింది అదే, నోబెల్ కాలేజ్ మచిలీపట్నంలో జరుగుతున్నది అదే, ఈవెన్ సెంట్ తెరీసాస్లో జరిగేది కూడా అదే, ఈవెన్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా ఉన్నట్లేదు అక్కడ జరిగేది అదే. మీరు బైబిల్ చదవండి, మేము ప్రార్థన చేస్తాం. ఈ బైబిల్ చదివేది విశ్వాసంతో ఉండదు, ఈ ప్రార్థన చేసేది కూడా విశ్వాసంతో, నామినల్. ఎందుకంటే ఈరోజు కాలేజీ స్కూల్ రీఓపెనింగ్ చేశాం కాబట్టి మీరు బైబిల్ చదవండి, నేను ప్రార్థన చేస్తాను, ఫినిష్. నో, విశ్వాసముతో కూడిన వాక్య ఉండాలి, విశ్వాసముతో కూడిన ప్రార్థన కూడా ఉండాలి. ఇవి లేకపోతే దేవునికి మనం ఇష్టలుగా ఉండలేము. జేవియర్ కాన్వెంట్ ఉంది, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్, దీన్ని మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అంటారు. అక్కడ సెంట్ తెరీసాస్ ఉంది, మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అంటారు. అక్కడ సెంట్ యాన్స్ ఉంది, మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అంటారు. అంతా నామినలే. వితౌట్ ఫెయిత్ దే రీడ్ బైబిల్, వితౌట్ ఫెయిత్ దే ప్రే, ఫినిష్. నో, విశ్వాసముతో వాక్యమును ధ్యానించాలి, విశ్వాసముతో ప్రార్థన చెయ్యాలి. ఈ రోజున మన సంఘాలు కూడా అలాగైపోతున్నాయి, మన పిల్లలు అలాగైపోతున్నారు, మన సంఘాల్లో ఉండే సంఘ సభ్యులు వచ్చేటి వెళ్ళేటువంటి వారు కూడా అలా అయిపోతున్నారు. నో, మన సంఘములు జీవముతో ఉండాలి, మన విశ్వాసులు జీవముతో ఉండాలి. అంటే అవి ఆ విశ్వాసాన్ని దేవుని ఎడల, దేవుని వాక్యం ఎడల, ప్రార్థన ఎడల మనం కలిగి ముందుకు సాగిపోదు. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించి
ఆయన నిన్ను నన్ను మనలను వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియమైన తండ్రి, మహోన్నతుడు అయినటువంటి అద్వితీయుడా, ఈ సాయంకాల గడియలో 2 రకాల విశ్వాసాలను మేము చూస్తూ వచ్చాం. మమ్మల్ని మేము సంతోషపెట్టుకునే విశ్వాసము నీ ఎడల మేము కలిగి ఉండగలం. మా లాభముల కొరకు మేము, మా సంతోషం కొరకు నిన్ను నమ్ముకునే విశ్వాసము, నిన్ను సంతోషపెట్టుట కొరకు, నీకిష్టలుగా బ్రతుకుట కొరకు కలిగి ఉండే విశ్వాసము. ఇలాంటి విశ్వాసాన్ని కలిగిన మా పితరులైన హేబెలు, హానోకు, నోహు యొక్క జీవితాలను నీ లేఖనముల ద్వారా ధ్యానించాను తండ్రి. మా హృదయాల్లో ఫలితాల్లో తీసుకురండి. మీరు విడుదల చేసిన నీ వాక్కు నిష్ప్రయోజనముగా నీ యొద్దకు మరలక నీకు అనుకూల కార్యమును చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు స్తోత్రాలు. కడవరి దినాల్లో ఉన్నాం. మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే సమయంలో భూమి మీద విశ్వాసం ఉండుట కనుగొనునా అని మేము చూస్తున్నాం. అంతేకాకుండా అక్రమము విస్తరించుడి చేత ప్రేమ చల్లారిపోతుందని కూడా చూస్తున్నాం. కాబట్టి తండ్రి, నిన్ను వెంబడించుటకు మాకు శక్తి దయచేయండి. మాకు జ్ఞాన హృదయమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డ కొరకే మీకు వందనాలు. కొరింథీ సంఘములో ఈనాడు విశ్వాసము లేదని, వారు ప్రకృతి సంబంధులుగా ఉన్నారని, దేవుని ఆత్మ సంబంధమైన విశ్వాసమును గురించి యోచన లేని వారిగా ఉన్నారని, ఈ విధముగా వారిని దైవజనుడైన పౌలు ప్రశ్నించే స్థితి ఏర్పడిపోయింది తండ్రి. నీ పాదములతో కూస్తున్నాం. మా జీవితాలు అలాగున ప్రశ్నించబడక పూర్వమే భక్తితో కూడిన, భయముతో కూడిన, విధేయతతో కూడిన, శ్రమతో కూడిన విశ్వాసాన్ని కలిగి నిన్ను వెంబడించుటకు సహాయపడమని, వాక్యమును ముద్రించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో మీ దాసుడు రమేష్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. కనికరించండి. ఆయన హృదయములో మీరు పుట్టించిన విశ్వాసము అంతకంతకు ఎదిగి సజీవ నిరీక్షణతో కూడిన విశ్వాసంగా మారుటకు సహాయం చేయండి. అలాగే సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమెకున్న ప్రభువా మా తండ్రి విచారములు అనేకములు, నాంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నన్ను ఆదరించుచున్నదని కీర్తనలు 94:19 చదివినట్లుగా మీ కృప తనకు అనుగ్రహించి ధైర్యపరిచి బలపరచండి. తనకి మీరు ఇచ్చిన విశ్వాసం కొరకు వందనాలు. ఏదో ఒక దినాన్న దేవుడు అద్భుతము చేయగల సమర్థుడు, ఆయనకు అసాధ్యమైంది లేదు అనే నమ్మిక తనలో మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఆ విధంగా నీ మీద ఆనుకుంటున్నందుకు స్తోత్రాలు. ప్రభువా, కుటుంబాన్ని మీరు దీవించండి. జేపీ తల్లిదండ్రులు చూచి వెళ్ళటానికి వచ్చాడు. మరలా రేపు బయలుదేరి వెళ్ళవలసి ఉంది. జేపీపై మీకు అందృష్టి ఉంచండి ఆయన. తనలో ఒక చిన్న ఆలోచనే నీ వద్దకు తీసుకొచ్చేది. ఆ వ్యక్తి యొక్క జీవితంలో పుట్టిన ఆ చిన్న ఆలోచన తండ్రి ఇంటికి తన్ను నడిపించినట్టుగా లోకాసువార్త 15 చూస్తున్నాం. ఆ నీ కార్యమును చేయమని కోరుతూ ఉన్నాం. తను తీసుకుంటున్న ట్రైనింగ్లు కూడా తోడే ఉండండి. దానికి ఎంతో డబ్బు కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు. మీరే సహాయం చేసి ప్రభువా, ప్రయాసకు మరి పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితము పొందగలడు సహాయం చేయండి. సుప్రియ 18వ తారీఖున మైలవరంలో డిఎస్సి ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుండగా సహాయము చేసి బలపరిచి నడిపించవలసిందిగా కోరుతూ నీ చేతులు సమర్పిస్తున్నాం. అలాగే మనోజ్ అక్క మోనిక కూడా
డిఎస్సి పరీక్ష కొరకే ప్రిపేర్ అవుతూ సిద్ధపడుతుండగా ఆ బిడ్డకు కూడా సహాయం చేసి బలపరిచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సమస్తము మీ చేతులకు సమర్పించుకుంటూ పరిచర్యలో ఉన్న లోటును తీసివేయమని, ఈ దినవంతట్లో మీరు ఇచ్చిన ప్రోత్సాహము పురుకొల్పు కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ నీ పాదములు ఎదుట సాగిల పడుతూ నీ ఘననామాన్ని కొనియాడి గొప్ప చేయొచ్చు. యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామములో స్తోత్రించి కీర్తించి ఆరాధించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన నమ్మిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక, ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఫిరంగల్ దెబ్బలో నివసిస్తున్న ప్రియులందరినీ కూడా మీరే దర్శించి వారిలో మీ కార్యాలు జరిగించండి. అలాగే ఈ వీధిలో ఈ ఇంటికి అటు ఇటు ఉంటున్న వారందరినీ మీరు దీవించండి. నాగరాజు ఆయనకు ఆరోగ్యం ఇవ్వండి, భార్య బిడ్డల కుటుంబాన్ని కాపాడండి. ఈ విధముగా నీ కార్యము వీరి పక్షంగా నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.